49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తమిళనాడు రాజకీయాలు ప్రతి గంటకి క్లైమాక్స్ని మరిపించే విధంగా మారుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కూడా గవర్నరు ఆయన్ని అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలవకపోవడం ఒక చర్చనీయాంశం అవుతుంది. మరోపక్క డిఎంకే ఏఐఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేది కూడా ఒకటి తెర మీదకి వస్తుంది. మరొకటి రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 అమలు చేసే అవకాశం ఉంది అనేది కూడా చర్చలోకి వస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. చలసాని గారు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో 3-4 పాయింట్లు తెర మీదకి వస్తున్నాయి. మీరు ఓవరాల్గా తమిళనాడు రాజకీయాలను మీరు పరిశీలిస్తున్నారు. ఏంటి విజయ్ సీఎం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే డిఎంకే ఏఐఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుంది? భోజన్ రాజన్ గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. ఎవరు భోజన్ రాజన్ అంటే ఊటీ ఎమ్మెల్యే, ఊటీ దాదాపు బీజేపీ ఎమ్మెల్యే 976 ఓట్లు తేడాతో నెగ్గారు. 32% వచ్చినాయి. జస్ట్ ఆయనకన్నా 900 ఓట్లు తక్కువగానేమో కాంగ్రెస్కి, తర్వాత వీటీకే వాళ్ళకి ఇద్దరు కలిపి 88,000 వచ్చి ఈయనకి 47,000 వచ్చి నెగ్గారు. అంటే నేను అక్కడ సర్కాస్టిక్గా అక్కడ జరుగుతుంది సర్కాస్టిక్గా. మధు కూడా ఉంది, ఒక్కడే ఉన్నా మధు కూడా ఉండలేదు, జార్ఖండ్లో ఇతను అవ్వకూడదా? పైగా మధు కూడా మాకు ఆల్రెడీ కేంద్రంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. రెండోది ఏంటి, అండర్సన్ అని ఉన్నాయండి. అప్పర్సన్ ఎవరన్నా కానీ అండర్సన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మేఘాలయలో సింగిల్గా ఒక నెగ్గాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ముఖ్యమంత్రిని చేసేసింది ఒక్కడికే. బీజేపీ మద్దతు ఇచ్చింది, ఫుల్ సపోర్ట్. మీరు నమ్మలేని నిజాలు ఇవన్నీ. మొన్నే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే ప్రభుత్వానికి బీజేపీ అవుట్ సైడ్ మద్దతు ఇచ్చింది, పడకుండా చూసుకుంటానని హామీ ఇచ్చింది. విచిత్రంగా ఉంది కదా మీరు అనుకునేది, ఫ్యాక్ట్ ఇది. అందువల్ల జనం నవ్వుకునేది ఏంటంటే, కేంద్రం వాళ్ళు ఏది అనుకోవాలనుకుంటే వాడినే చేసుకుంటారు, మిగతా అందరూ చేసుకుంటారు, మిగతా అందరూ సపోర్ట్ చేయమంటారు. ఇది సర్కాస్టిక్. కానీ వాళ్ళు మాత్రం ఒకటండి, నాకున్న సమాచారం ప్రకారం, పరిమిత సమాచారం ప్రకారం, లేదా కనుక్కున్న డిఎంకే వర్గాల్లో మాట్లాడిన ప్రకారం, ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ఏఐడిఎంకే కలవు, 99% కలవు. వాళ్ళ కలిస్తే కనుక అంతమైపోతాయి పార్టీలు. డైరెక్ట్ ఏఐడిఎంకే ఎంపీ చెబుతున్నారు. పళనిస్వామి కూడా లీక్స్ ఇస్తున్నాడు. 118 మేము మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది మేము ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఏఐడిఎంకే కనుక సెకండ్ ఫీల్డ్గా స్టాలిన్ గారు తను గొగి తవ్వుకుంది, గోతులో ఇది వేసుకోరు. ఒక్క పార్టీ వాళ్ళు నిజాయితీగా నిలబడిందని చెప్తున్నారు. ఎడకేళ్ళకి పోలికేంటండి, వీళ్ళు పాలక్ పన్నీర్ బటర్ మసాలా ఇద్దరిని బీజేపీ ఆడిస్తే వాళ్ళ ఆటల నుంచి తమిళలో ఆత్మగౌరవం తీసుకెళ్ళి దాంట్లో తాకట్టు పెట్టారు వీళ్ళు. అక్కడ చోరాంశం గారు ఉండాల్సింది, అసలు చెప్పేవారు వాళ్ళ. ఇది వీఆర్ మిస్సింగ్ హిమ్. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, అది నాకున్న సమాచారం పైగా 80% ఇద్దరు కలవరు. కలిస్తే వాళ్ళు గొయ్యాలు తోకున్నట్టు. మరి ఎందుకు గవర్నర్ ఆలస్యం చేస్తున్నాడు? గవర్నర్ పచ్చి కుట్ర. ఎంత కుట్ర అంటే, కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు తమ రాష్ట్రాలను అదుపులో పెట్టుకోవడానికి మొత్తం అంతా ఇంక ఇది ఒకటే కొరకడానికి కొయ్యలో ఉంది, అవకాశం దొరికింది. సిగ్గు ఉండాలి కేంద్ర ఏజెంట్లకి. ఎన్టీ రామారావు గారు మాట్లాడారండి కేంద్ర ఏజెంట్లని. కేంద్ర ఏజెంట్లకి సిగ్గు ఉండాలన్నా. ఎందుకంటే వాళ్ళ బయటకు మాట్లాడటం, కేంద్రానికి సన్నిహితంగా ఉండే టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చేసి నోనో ఐఎమ్ ప్రమోటింగ్ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. గౌరవ కేంద్ర ఏజెంట్ గారు ఓ టీవీలు కేంద్రగా అనుకూలంగా ఉన్న టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు నేషనల్ స్థాయిలో, కింద మాత్రం తమిళనాడులో ఎవరికి దొరకరు. ఏందండి డబుల్ స్టాండర్డ్స్ ఇవాళ? ఓకే, సెకండ్ పాయింట్, ఇవాళ ఆయనకి ఇదే అని అనుకుంటే, ఇప్పుడు సర్కారీ కమిషన్ మీరు చూశారు 1984 తర్వాత ఎలా పడింది. సరే, పక్కన ప్రెసిడెంట్స్ మనం చూసుకుంటే, ఇవాళ గోవాలో బీజేపీకి ఓట్లు వచ్చిన దానికంటే 50% ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. ఎవరిని పిలిచారు? కాంగ్రెస్ పార్టీని పిలిచారు. మణిపూర్లో కూడా 28 సీట్లు వచ్చింది కాంగ్రెస్. ఇది ఎక్కడ ఉందో బీజేపీ పక్కన ఉన్నది. వాళ్ళని కూడా పొగప్పుడు పిలిచేశారు. నెంబర్ ఆఫ్ కర్ణాటకలో గవర్నర్ యడ్యూరప్ప గారికి 103 సీట్లు వచ్చినాయి. లెటర్లు అడిగి దస్తావేజులు ఆస్తులు రాసిమన్నారండి వాళ్ళు. ఎలాగా నాకు అర్థం కావట్లేదు. అసలు రాసిమన్నారా? వాళ్ళు దస్తావేజులు పట్టరా, అన్నీ పట్టుకొచ్చిన తర్వాత ఇస్తాను. ఏంటంటే నాకు అర్థం కాదు. నిరూపించుకుంటా హార్స్ ట్రేడింగ్ ఏంటో కనపడుతుంది కదా. అంటే మీ ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ఏజెంట్గా కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులను కాపాడుకుంటామా? గవర్నర్ ఎవరండి? ఈ మనిషి ఎవరు? గవర్నరు అడిషనల్ ఛార్జీ. సరిగ్గా జయలలిత గారు పోయినప్పుడు ఎవరండి గవర్నరు? అడిషనల్ ఛార్జీ విజయసాయి గారిని పెట్టారు. ఏంటి అడిషనల్ ఛార్జీ? దొంగ రాజకీయాలు ఏంటండి ఇది? ఏమన్నా చిన్న స్టేట్ ఏమన్నా అనుకున్నారు అది? అందువలన చాలా క్లేవర్గా రోసై కూడా ఉన్నారు, కాంగ్రెస్ కదా, ఆయన కూడా అక్కడ చేశారు, ఫుల్ టైం చేశారు. ఇక అడిషనల్ ఛార్జీ కింద
ఏదేమైనా పార్టీ మనం వాళ్ళే ఆయనకి జనరల్గా హాస్యం, ఆయన గొప్పవాడికిను ఈ పనికి వాళ్ళకి పొలికి ఏంటని జనం అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే పార్టీల వాళ్ళే జనరల్ గా గవర్నర్లు అవుతుంటారు, కొద్దిగా సీనియర్లు ఏజ్ పెరిగిన వాళ్ళు. శంకర్ దయాళ్ శర్మ గారు, ఆ, కె నారాయణ గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆ, రాష్ట్రపతులు. కేంద్రంలో వాజ్పేయి గారికి చాలా తక్కువ మెజార్టీ వస్తే నేను లెటర్ ఇచ్చాడు ఆయన. నువ్వు చేసుకో అన్నారు. 13 రోజులు అన్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు, పడిపోయింది. మళ్ళీ ఇంకో గవర్నర్ నారాయణ గారు, నేను మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటే ఆయన ట్రై చేసుకున్నారు, ప్రయత్నాలు చేసుకుని ప్రూవ్ చేసుకుని మళ్ళీ ఒకటి తేడా తర్వాత 13 నెలల తర్వాత 15 నెలల తర్వాత పడిపోయింది. ఇది వాస్తవం. ఇది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ పార్టీని మనం సంబంధించాలని పని లేదు. వాళ్ళకి వాళ్ళు రామలాల్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, దుర్మార్గులు పాపాత్మ ఉంది కదా. బట్ ఇదేంటంటే తమ చేతులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వెళ్ళి మద్దతు పలికిందో, అమ్మో సౌత్ ఇండియా మొత్తం వెళ్ళి చేతిలోకి వెళ్ళిపోతే ఏదైనా అయిపోతుంది అనేది ఒక కక్ష వచ్చి, అంటే మెయిన్ సమస్య అది కాంగ్రెస్ సపోర్ట్ పాపం వాళ్ళకే ఉందండి. కాంగ్రెస్ లేకుండా ఉంటే ఆయన వెళ్ళుకుంటే ఆడించుకుందాం. ఎందుకంటే నరక యాతన పెట్టారు. టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో ఇక్కడ మెయిన్ గవర్నర్ కుట్ర అక్కడే ఆలోచన స్టార్ట్ అయింది. చేస్తారు. కుట్ర పత్రిక అక్కడే స్టార్ట్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఆయనకి మద్దతు మిగతా వాళ్ళు ఏడెంకి ఇస్తే బాధలేదు. ఇప్పుడు దాంట్లో సివి షణ్ముగం అని ఆయన ఒక ఆయన, వేలు గారు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, షణ్ముగం గారు పవర్ఫుల్. వీళ్ళిద్దరికి దగ్గర పళనిస్వామి గారికి, ఎడుపడి పళనిస్వామి గారికి కాకుండా 30 మందితో నిన్న ఈయన క్యాంప్ పెట్టినట్టు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు కేంద్ర బీజేపీ ఆశీస్ అంటే వీళ్ళతో ఆట ఆడిస్తున్నారు అనమాట ఎలాగన్నా సరే. ఇది చాలా తప్పండి. ఇవాళ మిగతా నటులు విషయాలు మాట్లాడినా లేదా ఎవరు మాట్లాడినా సరే స్టాలిన్ గొప్ప అని చేశాడు. ఇవాళ మనం పార్టీ నచ్చపోయినా ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీ శేఖరబాబు గారిని మన సోదరుడు ఉన్నారు, వెళ్ళాడు కదా అక్కడ, ఆయన నెగ్గారు, హార్బర్ నుంచి నెగ్గారు. వెళ్ళి ప్రతి ఒక్క ఆయన ఓటేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి ఒక మాట నిన్న కూడా స్టేట్మెంట్, ఈ ఫుల్ స్టాప్. ఇప్పుడు వాళ్ళకి అవకాశం, వాళ్ళు 6 నెలలు అంటే 6 నెలలు అవకాశం ఇవ్వాలి. తప్పేంటి? అదే మాట మీద నిలబడతాడా ఇవాళ నిలబడతాడా లేదండి? ఇప్పుడు టక్కుటమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర జైలు కేంద్రం చేస్తుంది. ఎంత వేధించారండి కేసులు పెట్టి. నిన్న ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయమన్నారంట. కేంద్రం అపధర్మ ప్రభుత్వంగా ఉంది కదా, అందుకని ఇప్పుడు విజయ్ గారి మీద మళ్ళీ కేసులు. శశిని ఒక్కటి చెప్తాను, దయచేసి గమనించండి. ఎంత అభిమానాలు ఎంత ఉంచుకోండి, ఆత్మగౌరవం అనేది ముఖ్యం ఏ జాతికైనా సరే. శశికళగా జయలలిత గారు ఎలా చనిపోయారు? అనుమానాస్పదంగానే కదా. శశికళ గారు ముఖ్యమంత్రి అవుతారనుకుని అందరూ కాళ్ళకు దండాలు పెట్టారు కదా. ఆవిడ పార్టీని జైలు అసలు కేసే లేదు ఆవిడ ముఖ్యమంత్రి అయ్యడానికి. ఆవిడ పార్టీని ఉత్తర భారత పార్టీలో నిమజ్జనం చేస్తానని హామీ అనేది, నేను బయట సర్కిల్ ఆవిడ ఇంతమంది నేను మరో జైలు అయిపోతాను అనుకుని లాస్ట్లో కలపలేదు అనుకుంటా. వెంటనే ఏం జరిగింది? ఎప్పుడో జరగాల్సిన ఎప్పుడో రావాల్సిన కేసులు ఎలా వచ్చేసినాయి? వెంటనే శిక్ష ఎలా పడిపోయింది? జైలుకి ఎలా వెళ్ళారు? జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళిపో అని చెప్పి ఎన్కౌంటర్ చేసేటప్పుడు పోలీసులు నువ్వు పారిపో, నీకు అవకాశం ఇస్తాను కాల్ చేస్తారండి వెనకమాల పారిపోతుంటే. అలాగే ఆవిడ్ని నువ్వు వాళ్ళే సూపరింటెండెంట్లో నువ్వు వెళ్ళు పారిపో, నువ్వు డబ్బులు ఇచ్చేసుకే. డబ్బులు ఎక్కువ కాదు, ఎక్కువ కావాలంటే ఎక్కువ అక్కడ జరిగింది ఏదో చెప్తున్నారు కదా. ఆవిడని పంపించేసి వీడియో తీసి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ లోపల ఇచ్చారు. బయటకు వచ్చేది బెయిల్ కూడా రాలేదు. అద్భుతమైన చాకచక్యం అంతా బహుశా గుజరాత్ నుంచి ఇక్కడ దాకా వచ్చిందని అనుమానం అండి. గుమా వ్యాపారులు ఉన్నారు చూసారా, వి కాంట్ మిగతా వాళ్ళని కంపేర్ చేయలేం. చాలా పెద్ద కుట్ర నడుస్తుంది. తమిళులు ఆత్మగౌరవం గల వాళ్ళు, మన ద్రవిడులు అందరూ ఎవరన్నా కానీ ఇవాళ ఈ కుట్రలు కొనసాగనివ్వరు అనుకున్నాను. 5 సంవత్సరాలు చూశారు వాళ్ళు, తోలు బొమ్మలు ఆడిచ్చింది చూశారు. ఇవాళ జయలలిత దమ్ము, నేను మళ్ళా చెప్తున్నాను, దో యూ డిఫర్ విత్ జయలలిత గారు, ఈ దేశం మొత్తం మీద చెప్తున్నాను, దమ్ముల లీడర్లు ఒకళ్ళు. నేను ఢిల్లీలో తమ్మిదురయ్య గారు కనపడ్డారు, పార్లమెంట్లో వెళ్తుంటే రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి వెళ్తున్నప్పుడు మేము కలిసాం. రాజ్నాథ్ సింగ్ గారిని ఈయన లోపల నడుస్తూ ఉంటారు కదండి. నేను 1 minute అని మేము అందరం వెళ్ళి, మేము ప్రొఫెసర్స్ వెళ్ళి, యూ షుడ్ అపోజ్ జిఎస్టీ అన్నాం. నో, అవర్ లీడర్ ఈజ్ వెరీ మచ్ స్ట్రాంగ్ అండ్ అపోజ్. షీ టోల్డ్ మీ టు అపోజ్ దిస్ టూత్ అండ్ నెయిల్. సీతారాం యేచూరి గారితో మాట్లాడాం, రాజా గారితో మాట్లాడి అందరూ అపోజ్ చేయండి, మన రాష్ట్రాల హక్కులు సరిపోతున్నాయంటే వాళ్ళు మ్యాచ్లో మద్దతు పలిగితే ద ఓన్లీ వన్ పార్టీ ఇన్ ఇండియా జయలలిత గారు కమౌట్ అపోజ్ చేయండి, వర్కౌట్ చేసి వచ్చేయండి, తేల్చుకుందాం అన్నారు. వెంటనే ఆవిడకి అమ్మ ఇంత పవర్ఫుల్ అయితే మనకు ఏమనుకున్నారో ఆవిడ పాపం అంతర్ధానం అయిపోయారు. అందుకని బట్ విజయ్ గారు కూడా అండి ఇల్లు వెళ్ళగానే పండగ కాదు. నేను సపోర్ట్ చేయట్లేదు, ఇదో ఆయన అధికారం రావటం న్యాయం, సరే పూజ చేసుకుంటారు, కానీ ఇచ్చిన హామీలన్నీ ఎక్కడికున్నాయో మాట్లాడదాం. ఈ కంటిన్యూషన్ ఇప్పుడు విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆయన అధికారంలోకి రావడం న్యాయం. రెండోది ఏంటంటే సర్కారియా కమిషను
3 ఆప్షన్స్ Four, మనం 1 to ప్రధానమైన 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రీపోల్ అలియన్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ పిలవాలి. అవునండి. రెండోది సింగిల్ లార్జెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి. థర్డ్ థర్డ్ పోస్ట్ పోల్ కొలిషన్, Yes. తర్వాత పోస్ట్ పోల్ అలియన్స్, ఇలా 4 ఉన్నాయి. అయితే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ని పిలిస్తే రేపు ఆయన ఎందుకంటే పూర్తి వేలైతే మ్యాజిక్ ఫిగర్ వేలైపోతుంది. ఏదైతే ఉందో 118 అది ఆయన దగ్గర విజయ్ దగ్గర లేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న దాని ప్రకారం 108 లేకపోతే 111 వీటితోటి వస్తే ఆయన రేపు ఇతర ఎమ్మెల్యేలకి ప్రలోభాలకి గురి చేసే అవకాశం లేదా? ఎందుకంటే పూర్తి మ్యాజిక్ ఫిగర్ లేకుండా ఆయన్ని గవర్నరు పిలవను అని చెప్పడం ఏదైతే ఉందో ఆయన విచక్షణాధికారాన్ని ఆయన వాడుకోవడం రాంగ్ అంటారా మీరు? నేను అది కూడా ఒక ఆప్షన్ అండి. ఉమ్, కానీ మొత్తం ద గవర్నర్ని సాటిస్ఫై చేసి అనే పదం ఉంది ఉమ్. రాజ్యాంగంలో. విచక్షణాధికారం ఆయనకి. విచక్షణాధికారి సాటిస్ఫై అంటే అందుకని ఆ ప్రకారం కాదు, ఒక నైతిక విలువలు కూడా ఉండాలి కదా అంటున్నాను. ఎందుకంటే అంటే గతంలో వాజ్పేయి గారు ప్రలోభాలు చేసి దుర్మార్గం చేశారా? సార్ రెండోసారి చేశారు. అంటే ఫడ్నవీస్ విషయంలో అదే అయింది, యడ్యూరప్ప విషయంలో కూడా అదే అయింది కదా. ఒకళ్ళు 24 అవర్స్, ఒకళ్ళు 3 days లో ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి. తప్పే ఉందండి. అటువంటిది రాకూడదు. టెస్ట్ చేయమనండి, వాటిది రాంగ్. దానివల్ల ఆస్తులు ఏమైనా పోతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు ఫ్లోర్ టెస్ట్ చేసుకోమనండి. ఇప్పుడు ఒకటండి, మీరు టెక్నికల్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఈ 2 సీట్లు ఒకదానికి రాజీనామా చేయాలి ఆయన. త్రిచి ఈస్ట్ పెరంబూరు చేయబోతున్నారు. పెరంబూరు ఉంచుకుంటారు, త్రిచి చేస్తున్నారు. రాజీనామా చేస్తే ఏమవుతుంది? 233 అవుతుంది. మినిమం దీంట్లో ఒకటి తగ్గిపోతుంది, 117 అవుతుంది. 118 కాదు, 117. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మెజారిటీ 117. 117 సీట్లలో నేను టెక్నికల్గా చెప్తున్నాను, డిఎంకే ఆప్షన్ ఏందనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు సభలో 108 మంది వెళ్ళి 112 మంది తీర్మానానికి మద్దతుగా ఉంటే వాళ్ళే విజయం సాధించిన. సభలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ తీసుకుంటారు, మెజారిటీ తీసుకుంటారు. సింపుల్. రాజ్యాంగ సభలో ఇలా లేదు. మినిమం 50% ఆదరవాలి, దాంట్లో 2/3 ఉంది. ఈ దీంట్లో ఫ్లోర్ టెస్ట్ 50 మంది వెళ్ళి మిగతా లోపల పెట్టేసి ఇప్పుడు నేను చెప్తున్నాను, డిఎంకే అవకాశం ఇస్తుందా? డిఎంకే ఖచ్చితంగా అవకాశం ఇస్తానని స్టాలిన్ గారు చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పింది ఆయననే కదా, ఒక 6 నెలలు. అర్థం అదా? ఇంకోటి కూడా జరుగుతుందండి. ఇవాళ షణ్ముఖం గారు ఇంకొకరి ద్వారా 10 మంది ఆప్షన్ అయ్యారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పార్టీలు వదిలేసేయండి, ఏఐడిఎంకే ఉంది కదా, ఏఐడిఎంకేలో 10 మంది ఆప్షన్ అనుకోండి, ఏముంది? నా ఉద్దేశం ప్రకారం రిసార్ట్ రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ పాండిచేరిలో తీసుకెళ్ళి దీంట్లో అంతా కింగ్ పిన్ ఎవరు తిప్పుతున్నారు కదా, సెబాస్టియన్ మార్టిన్ అంటండి. ఈ దేశంలో లాటరీ మాఫియాగా పేరు పొందాడు ఆయన. ఆయన అఫీషియల్గా 6,000 10,000 కూడా, అన్అఫీషియల్గా 40,000 50,000 కోట్లు అంటారు. మరి అంత లాటరీ కింగ్ అంటారు. లాటరీ కింగ్ ఆయన. చిన్న మార్టిన్ ఏమో ఎన్డీఏ బీజేపీ పుదుచ్చేరిలో చేసేస్తాడు మంత్రి కూడా. ఒక్కొక్క పార్టీ అంటే పుదుచ్చేరి ఇప్పుడు వెళ్ళి అక్కడ క్యాంప్ రాజకీయాలు. వాళ్ళ ఫ్యామిలీ విజయ్ గారు ఏదో అనుకున్నాను, విజయ్ గారు వెనక మళ్ళీ తర్వాత అర్జున్ రెడ్డి ఉన్నాడు చూసారా, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అర్జున్ రెడ్డి అంటే విలుపూర్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే. లాటరీ కింగే మొత్తం నడిపించి, లాటరీ కింగ్ అల్లుడు ఆయన. సెబాస్టియన్ మళ్ళీ ఇప్పుడు లాటరీ కింగ్ వాళ్ళ ఆవిడ లేజా మేరీ గారు ఎవరో ఆవిడ ఒక లాల్గుడి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే కింద వెళ్ళారు ఏఐడిఎంకే. ఇప్పుడు ఆవిడ మరి అల్లుడి గారి పార్టీకి మొత్తం అని చెప్పి గట్టిగా లాబీ చేస్తున్నారంట. ఓహో రైట్. ఈ లాటరీ కింగ్ ఏమో టీవీకేలో ఉన్నాడు. లాటరీ కింగ్ ఎక్కడ ఉండండి, పైనుండి శాసిస్తూ ఉంటాడు. చేయలేదు. అల్లుడు, భార్య, కొడుకు ముగ్గురు పాండిచేరిలో ఒక ఆయన మంత్రి ఏర్పాటు చేస్తున్నాడు. అధికారి ఏఐడిఎంకే బీజేపీ కూటమిలో ఇక్కడ ఒకళ్ళు, టీవీకేలో వాళ్ళ అల్లుడు. ఇప్పుడు అల్లుడు బుస్సి అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరే ఇప్పుడు మోస్ట్ జనరల్ సెక్రటరీ ఫర్ టీవీకే. రావడానికి లాబింగ్ చేస్తారు. అర్జున్ రెడ్డి గారు టీవీకేకి జనరల్ సెక్రటరీ. అదావ్ అర్జున్ రెడ్డి గారు. అలాగే బుస్సిగా ఒక ఆయన ఉన్నారు, ఆయన తెలుగువాడు, ఇద్దరు తెలుగువాడే. ఆయన బుస్సిగా ఆయన గట్టిగా ఒక ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేస్ గట్టిగా ఉన్నట్టున్నారు. ఒక భయంకరమైన, మీరు అనుకున్నట్టు డోంట్ అండర్ ఎస్టిమేట్ విజయ్ అండి. విజయ్ గారు అండర్ ఎస్టిమేట్ మొత్తం ఆ రాష్ట్రంలో బీజేపీని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు కదా. బీజేపీ అది సూపర్ స్మార్ట్ అండి. ఆ బుర్ర ఎక్కడ వస్తుందండి? గుమా వ్యాపారుల బుర్ర ఎక్కడ వస్తుంది? వాళ్ళ చేతిలో పెట్టుకుని ఆడిద్దామని చూస్తున్నారు. సౌత్ ఇండియా మ్యాప్ వేరే కనపడుతుంది. ఇలా ఉంటే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళిపోద్ది. ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ కంట్రోల్. తమిళనాడు గురించి మనం మాట్లాడితే ఇప్పుడు ఏంటి, ఏఐడిఎంకే వాళ్ళు రిసార్ట్ రాజకీయాలు ఇవన్నీ కూడా డబుల్ రాజకీయాలు అండి. రిసార్ట్స్ మళ్ళీ చెప్తున్నాను. ఏఐడిఎంకే 2 గ్రూపులు ఉన్న 47 మంది సభ్యుల్లో ఎడప్పాడి పళనిస్వామి ద పవర్ఫుల్ గవర్నర్ లీడర్ ఆఫ్ వెస్టర్న్ దాని బేసిన్ని షణ్ముఖాన్ని ఆటోమేటిక్గా దెబ్బ కొట్టారు. మీరు నమ్మలేరు.
అంటే మీరు చెప్పేది ఏఐడిఎంకేలో చీలిక వస్తుంది, ఆ రెండు చీలిక గ్రూపులు వరకు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పటికి. విజయ్కి మద్దతు ఇస్తారు, ఒక గ్రూప్ లేకపోతే విజయ్కి వాళ్ళు మద్దతు అటెండ్ ఇద్దామని. అవ్వరు, ఆ రోజు ఫ్లోర్ టెస్ట్ రోజు అటెండ్ అవ్వరు ఒకవేళ అంటారు. ఎటు కావాలని అటు చేసుకోవచ్చు. మద్దతు మా తీయడానికి ఒంట్లో లేదు, అందరూ ఎందుకంటే హాస్పిటల్ జరుగుతారు అంటే మాకు అకస్మాత్తుగా ఇది మామూలుగా రాజకీయ నాయకులకి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వస్తుంది, అకస్మాత్తుగా బీపీ పెరుగుతుంది, అకస్మాత్తుగా హెల్త్ ఇంకేదో బాగోలేదు అటెండ్ అవ్వరు ఆ రోజు. అటెండ్ అవ్వలేదు అంటే వీళ్ళు విప్పిస్తారు, తీక్షణమైన చర్యలు అంటారు. ఏంటి విప్పిస్తే తీక్షణ చర్యలు ఎవరి మీద తీసుకున్నారు? ఒంట్లో బాగాలేదు అందరూ హాస్పిటల్ జరుగుతారు, కోర్టులో వేస్తారు. అసలు ఈ ఒరిజినల్ ఎస్టీ కాదని సర్టిఫికేట్ ఇస్తేనే 10 ఏళ్ళ తర్వాత 2 సార్లు ఎంపీఎల్ఏ అనుభవించేసి వెళ్ళిపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం అవే ఇవాళ రాజీవ్ గాంధీ గారిని మెచ్చుకోవాలండి. ఫిరాయింపుల నిరోధక చట్టం చట్టాన్ని ఆమోదింప చేసింది రాజీవ్ గాంధీ గారు. అవును. ఇవాళ మహిళలకు 33% రిజర్వేషన్ రావడానికి బిల్లు పెట్టింది, కానీ గ్రామ నగరపాలికలకి పెట్టినా తర్వాత పివి నరసింహరావు గారు లోక్సభలో అడ్డం పెడితే ఈ పార్టీ ఈ ఉత్తర భారత పార్టీలో అడ్డం కొట్టాయి. తర్వాత పివి నరసింహరావు గారు అంటే ఇప్పుడు మనం ఆప్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? విజయ్ని పిలుస్తారా? 2 సార్లు ఆల్రెడీ గవర్నర్ కలిసారు. నిన్నంతా మెరీనా బీచ్ అంతా పోలీసు వచ్చారు 100 మంది. కేంద్రానికి ఇప్పుడు రాష్ట్రం పాలించేది ఎవరు? అమిత్ షా గారే కదండి, నోబడి ఎల్స్. గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది, అబద్ధం ప్రభుత్వం. ఇవాళ మెరీనా బీచ్ దగ్గర 2 మొత్తం ఈయన వెనకమాల ఉన్నారండి. ఆ రోజు జల్లికట్టుకి విజయ్ గారు ఫ్యాన్స్ చాలా గట్టిగా ఉన్నారు. విజయ్ గారు అందరూ అనుకున్నట్టు వాళ్ళు రాలేదు. 2009లోనే విఎంకే పెట్టారు కదా, ఏది వాళ్ళ ఫ్యాన్స్తో పెట్టి కార్యక్రమాలు చేస్తాను. రజనీకాంత్ గారి తర్వాత అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నాయి. ఆయన ఇవాళ మొత్తం నిన్న అలర్ట్ అయిపోయి మెరీనా బీచ్ దగ్గర అకస్మాత్తుగా 1,00,000 మంది వచ్చేస్తారు. అక్కడే భోజనాలు తీసుకుని కాంగ్రెస్ బంద్కు పిలిపించింది. అందుకే కాంగ్రెస్కి ఉన్న ఇదేంటండి, సపోర్ట్ ఇవ్వాలి, టీవీకి సపోర్ట్ ఇవ్వాలి. కానీ బట్ ఎనీవే కాంగ్రెస్ కేటగిరికల్గా లోకల్ ఎలక్షన్స్లో మాకు కావాలి, రాజ్యసభ ఎలక్షన్ సీట్ కావాలి, కండిషన్లు అని పెట్టింది. అంటే కపిల్ సిబల్ చెబుతుంది డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆలస్యం చేస్తున్నాడు అనేది ఆరోపణ. ఏమన్నా చేస్తారండి, బెదిరిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేకి కేసులు ఉంటాయి. ఇప్పుడు కనిమొళి గారి మీద కేసులు ఉన్నాయి, అంటిపెట్టి రాజా గారి మీద కేసులు ఉన్నాయి. అందువలన నువ్వు ఉంటే నీ సుఖంగా ఉంటావు, లేదంటే నిన్ను వేధించి వెంటాడి వేసేస్తా ఉంటారు. అంటే గతంలో చేయలేకపోయారు, ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి తేలికంటారా? గతంలో ఇండియాకి ఆయన లీడ్ చేస్తున్నట్టు రాహుల్ గాంధీ గారు ఉన్న, ఇప్పుడు కాంగ్రెస్ కూడా దూరం అయిపోయింది, ఇంకా ఆప్షన్ లేదు. ఇవాళ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తాడు, కాంగ్రెస్ కూటమి కూడా ఇండియా కూటమి కూడా కష్టం అని గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందువలన ఈ నేపథ్యంలో అందుకు ఆప్షన్ లేదు స్టాలిన్. నా అనుమానం అండి, నెక్స్ట్ వీసీకే అండ్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తిరుమలమ్మ గారు మాట్లాడుతా మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, బట్ వీఆర్ స్టిల్ విత్ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు జల్లగా సిపిఎం పార్టీ అని నిర్ణయం తీసుకున్నా మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఆప్షన్ అనుకోండి, ఎంత కావాలి చెప్పండి నాకు. అంటే వాళ్ళు ఒక వీసీకేను కమ్యూనిస్టులను 7 కలిపి ఆప్షన్ అనుకోండి, అంటే 233 -7 అండి, అంటే 225. ఒకవేళ అనుకూలంగా 225 112 ఒకళ్ళు అటు ఓటేసి నామకట్టి ఎంకేసి అయిపోద్ది. ఇప్పుడు టీవీకేకి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు 2 ప్రచారాలు ఒకటి జరుగుతుంది ఏంటంటే జల్లికట్టు ఉద్యమం ఏదైతే ఉందో ఆ టైంలో ఒక ఉద్యమం చేస్తారనేది ఒకటి. వీళ్ళు డిఎంకే ఏఐడిఎంకే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మొత్తం టీవీకే ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయడం అనేది ఇంకో పాయింట్. అవకాశం ఉందా దీనికి? డెఫినెట్గా కేసీఆర్ గారిని చూసుకోవాలి మనం. దో వీ కెనాట్ కంపేర్ విత్ హిమ్ దీంట్లో కాదండి, బట్ కేసీఆర్ గారిని చూసుకుంటే డెఫినెట్గా రాజీనామా చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా ఒత్తిడి ఉంటుంది దాంట్లో. 140 వస్తుంది ఈసారి నిజంగా. రాజీనామా చేసి ఏంటి లాభం ఏంటి? రాజీనామా చేసి ప్రజల్లో కేసీఆర్ గారికి లాభం జరిగింది అంటే నెక్స్ట్ 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి, లేకపోతే ఎన్నికలు జరుగుతాయి కదండి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఎన్నికలు వెళ్తారు, ఈ తప్ప డబుల్ మెజారిటీతో వస్తారు. ప్రజల ఉద్దేశం అర్థమవుతుంది. అంటే డబుల్ మెజారిటీ ఎట్లా వస్తారు? వాళ్ళు ఎన్ని చోట్ల రాజీనామా చేశారో అన్ని చోట్లే కదా జరిగేది. అవునండి, అంటే నెక్స్ట్ అసెంబ్లీ డబుల్ మెజారిటీ ఓట్ల మెజారిటీగా ఓట్లతో డబుల్ మెజారిటీతో నెగ్గే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఒకమే ఆయన ఓడిస్తాను చూస్తుంటే ఒక విచంటింగ్ చేస్తున్నట్టు వచ్చేస్తుంది. ఇవాళ మీకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అంటే ప్రీ మెచ్యూరిటీసే 3-4 కలిసి ఒకళ్ళని చేసేస్తున్నారనేది ఎలా సింపతి ఒక డెవలప్ చేసేటట్టు చేస్తున్నారు, అక్కడే అలాగే వచ్చే అవకాశం ఉంది అక్కడ. అందువలన అతన్ని ఒక హీరో రోల్ చేశాడు. ఇది ఫ్రమ్ పొలిటికల్ పార్టీ కాదు కదా. అలాగే సినిమా విలన్లు అందరూ కూర్చుని ఇబ్బంది పెట్టినట్టు జనం ఫీల్ అవుతారు. ఇవాళ మహిళలు ఓటేశారు, గుర్తుంచుకోండి. ఇవాళ మహిళలు ఓటేశారు. ప్రతి ఒక్కరికి బంగారం ఇస్తారు లేదు కానీ కాసు బంగారం పోయిన ఫీలింగ్ ఉంటుంది. తర్వాత సంగతి ఏంటంటే యువత ఉన్నారు వాళ్ళు, బట్ డిఎంకే వెరీ స్ట్రాంగ్ అండి. ఏఐడిఎంకే లూజ్ ఫెడరేషన్గా ఉంది, ఒకప్పుడు స్ట్రాంగ్ అయినా సరే బీజేపీకి అలైన్ అయిపోయిన తర్వాత. కానీ అన్నామలై గారు చేసిన పోరాటం అంతా తీసుకెళ్ళి కొంత అప్పచెప్పినట్టు ఉంది. రెండోది ఇంకో ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు టీవీకే విజయ్ చాలా హామీలు ఇచ్చి ఆయన సింగిల్ లార్జెస్ట్గా
అవునండి. వచ్చాడు. రేపు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ సపోర్ట్ ఇస్తోంది. కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ ఇచ్చి, లేకపోతే వీసీకే కూడా సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ హామీలు నెరవేర్చే అవకాశం ఉందా? 3,00,000 ఇప్పుడు కొత్తగా బడ్జెటాలు పెడితే 3,00,000 లక్షలు పెడతారేమో గానండి. హ్మ్. దాదాపు ఈళ్ళ హామీలు 70,000 నుంచి 80,000 కోట్లు అవుతాయి. హ్మ్. కెన్ యూ ఇమాజిన్? తమిళనాడు ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ స్టేట్ అండి. కొన్ని హామీలు తప్ప మిగతానివి కూడా ప్రజల అభ్యున్నతి కోసం ఇచ్చిన హామీలు. బంగారం అన్నారు. అప్పుడు ఈయన సిలిండర్లు కాదు, 6 పాత సిలిండర్లు పాత అన్నారు. వాళ్ళు ఇచ్చిందంతా ల్యాప్‌టాప్‌లు అంటే పిల్లలు బాగుపడ్డారు. హ్మ్. ప్రతి స్కూల్సు, మధ్యాహ్న భోజన పథకం, అది కాకుండా స్టాలిన్ గారు తీసుకొచ్చిన అల్పాహార పథకం. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ కూడా పెడతారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం పెట్టింది 1920లో ఎస్ పార్టీ అండి, మద్రాస్‌కి. కామరాజ్ నాయుడు గారి దేశంలోనే మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా పెట్టారు. ఓహ్! దేశ చరిత్రలో మధ్యాహ్న భోజన పథకం పెట్టింది కామరాజ్ నాయుడు గారు. దండం పెట్టుకోవాలి, ఎక్కడ పెద్ద మహానుభావుడు అండి. జీవితం 8% ఆయనకు అధికారంలో వచ్చేటప్పుడు లిటరసీ లేని 35% పెంచాడు. నేను చదువుకోలేదన్నాడు. చనిపోయినప్పుడు ఆయనకి డ్రాప్ అవుట్స్ తగ్గిపోతాయి కదా! బాగా కాదు, లిటరసీ పెరిగింది. అవును. లిటరసీ 400% పెంచాడు. ఇంకా చేతులు ఇండియాలో ఎవరు చేయలేరు అంత స్టార్ట్ పెయిన్లో. హ్మ్. చనిపోయినప్పుడు రూ. 50 ఒక చెప్పుల జత. నిజంగా చంద్రరాజశేఖర్ లాంటిది నమ్మలేరు. పెళ్ళి కూడా చేసుకోలేదు ఆయన. అంత గొప్ప మహానుభావులు మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఇప్పుడు దేశానికి ఈ హామీలు చక్రం ఇప్పుడు తిప్పాడు ఆయన. కేంద్రం కింగ్ మేకర్ అన్నారు దేశానికి ఆయన. కేంద్రం సపోర్ట్ లేకుండా, బీజేపీ సపోర్ట్ లేకుండా విజయ్ ఈ హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుందా? ఆయన చాలా చెప్పండి. అంటే టైం తీసుకోవచ్చు. మీరు హ్మ్. చూశారు కదా! ఇప్పుడు బంగారానికి హనుమంతరావు గారు ఏం ఒప్పాని ఇచ్చారు. తెలంగాణలోకి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. అవును. దానికి మించి వీళ్ళు అడ్డం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మార్చారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేసిన టూ బట్ ఆల్ మిగతా చేసుకొచ్చిన మిగతా వాళ్ళు దాన్ని ఎత్తి చూపిస్తున్నారు కదా! అందువలన ఓవర్‌కమ్ అవుతుంది. మహిళలకు బంగారం ఇవ్వకపోతే మాత్రం ఊరుకోరండి. హ్మ్. మీరు మామూలు మహిళలు కాదు, తమిళంలో ఉన్న మహిళలు మీరు చూశారు. మన ఫుట్బాల్, హాకీ అన్నిట్లో గొప్ప ప్లేయర్స్ వాళ్ళు. హ్మ్. మీకు అందుకని వాళ్ళతో పెట్టుకోకూడదు. అందువలన లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి. అందుకని 6 నెలలు, అందుకని నేను 1 ఇయర్ ఆగిన తర్వాత మాట్లాడదాం ఆయన పాలన మీద ఒకవేళ విజయ్ గారు వస్తే. హ్మ్. బట్ ప్రజల్లో కూడా అర్థమైపోయింది దేశంలో వీళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆడే గేమ్ అనేది ప్రజల్లో అర్థమైపోయింది. నాకు తెలిసి నిన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లేదా మిగతా వాళ్ళ అనుబంధ పక్షాలకు చెందిన ఒక ప్రముఖ వైద్యులు ఆ గ్రూప్ కూడా కాదు అంటే వాళ్ళు బీజేపీ అంటే అభిమానం ఇప్పటి నుంచి కాదండి, ఆర్ఎస్ అంటే అభిమానం, వాళ్ళు కూడా ఇది చేయడం మంచి పద్ధతి కాదని స్థితికి వస్తున్నారు. రైట్. ప్రజలకు అర్థమవుతుంది. లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి. ఓకే. డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదని. కాకపోతే భోజరాజన్ గారు హ్మ్. ఊటీ మధు కూడా కాకూడదని హ్మ్. కోరుకుందాం. రైట్.